ఆయన లక్షణంగా దీంట్లో కాపరం ఉండి ఇంట్లో నువ్వు వచ్చిన పని ఏమిటో నెరవేర్చుకో, జన్మరాహిత్యం పొందటానికి తగినటువంటి మోక్ష ప్రయత్నాలన్నీ చేసుకో అని ఈ చక్కని శరీరం అనేటువంటి ఇల్లు ఎవరు? భగవంతుడు. హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ బాడీ? ఈ శరీరం అనేటువంటి భవనానికి ఎవరండి ఓనర్? భగవంతుడు. మనం ఎవరో అద్దె కొంపలో నివసిస్తున్నామండి. ఈ శరీరం అనేది ఒక అద్దె కొంప అండి. మీరు అడగచ్చామండి అద్దె అంటే ఏమిటని. ఇప్పుడు 3 పూట్ల భోజనం వేయటమే అద్దె అండి. సరే, 3 పూట్ల వేస్తుంటాడు లోపలికి. ఈ అద్దె చెల్లించుకుంటున్నాం లక్షణంగా భగవంతుడి. కానీ ఎంతకాలమో ఉండి ఉండి మమత్వం ఏర్పడిపోతున్నదండి ఎవరికి? జీవుడికి. మమత్వం కలిగి కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు ఇందాక ఏం చెప్పినా చూడండి, పరమాత్మ నన్ను తరవండి, ఈ భూపతం అయిన తర్వాత నేను గురువు దగ్గరికి వెళ్ళి అన్వేషించి మరల జన్మ లేకుండా తరించడానికి ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేశాడా లేదా? మరి తర్వాత జన్మించిన తర్వాత అంతా మర్చిపోయినాడా లేదా? ఖచ్చితంగా భగవంతుడు ఈ శరీరం మనకిచ్చి నాయనా కొన్నాళ్ళు బతుకు, కొన్నాళ్ళు ఉండు, కాపరం చేయి, కానీ ఏనాటికైనా ఈ ఇల్లు నాది, నేను పెరుక్కుంటా, నువ్వు రెంట్ అవి కానీ యు ఆర్ నాట్ ది ఓనర్, కొన్నాళ్ళు ఉండి తర్వాత మేము వెళ్ళమంటే వెళ్తూ ఉండన్నారు. వీడేమిటంటే బాగా మొదట్లో తలకాయ ఊపాడు. తీరా కొన్నాళ్ళు అయిన శరీరం ఎందుకు వదలాలి, ఎందుకు వదలాలి, నా ఇష్టం, నా దాని మీద హక్కు ఉన్నదని చెప్పి వాడు మమత్వం కలిగి. ఏమండి ఎవరైనా శరీరం వదలాలని అనుకుంటారా? లేదు, అభిమానం, దేహాభిమానం కలిగిపోయింది. మరి భగవంతుడు ఊరుకుంటాడా చెప్పండి? అద్దె కొంపలో ఉన్నవాడు వెళ్ళు అంటే వెళ్ళకపోతే ఓన చెప్పండి నోటీస్ ఇస్తాడు, నోటీస్. అదేవిధంగా భగవంతుడు కొంతకాలం నాయన ఈ శరీరం అనేటువంటి ఇంట్లో, నా యొక్క ఇంట్లో నువ్వు నివసించు, తర్వాత ఈ శరీరం నాకు ఇచ్చేయాల్సిందే, ఐ ఆమ్ ది ఓనర్. ఊరికే రెంట్లో ఉండే అద్దెకున్నటువంటి వాడు కానీ ఓనర్ కాదని చెప్పి భగవంతుడు చెప్పనే చెప్తున్నాడు. కానీ వీడు అజ్ఞానం, దాంతో అభిమానం పొందిపోయి నేను వదలను. వెంటనే నోటీస్ పంపిస్తున్నాడు భగవంతుడు. ఫస్ట్ నోటీస్ ఏమిటి తెలుసండి? కంటికి చత్వారం వస్తుందండి. ఎవరికైనా చత్వారం వస్తే ఫస్ట్ నోటీస్ ఫ్రమ్ గాడ్ టు క్విట్ దిస్ బాడీ. కొంచెం బాగా ఆలోచించుకోండి. ఎవరికైనా చత్వారం వస్తే రిపేర్ చేయించుకోవటం, ఈ భావన కొంచెం మనసులో పెట్టుకోండి. ఏ నాటికైనా శరీరం మంది కాదు. నిజంగా మన శరీరం అయితే చత్వారం ఎందుకు వస్తుంది మనకి? మనం ఎందుకు రప్పించుకుంటాం చెప్పండి? వీడికి వాడు ఒకటేమో అయ్యా ఐ స్పెషలిస్ట్ ఉన్నంత వరకు నాకేం ఠోకా లేదంటాడండి వాడు. చత్వారాలు 100 వస్తే వాడికి ఏమిటండి? ఈ శరీరం మళ్ళా మమత్వం పెట్టుకుంటున్నాడు. మరి భగవంతుడు ఉరి ఇదేమిటి, అద్దెకున్నవాడు నాది అని చెప్పి అంటున్నాడు, ఏమిటి ఇది నాకు ఇదిగా అని సెకండ్ నోటీస్ పంపిస్తాడు. క్విట్ మై హౌస్. సెకండ్ నోటీస్ ఏమిటి తెలుసండి? పళ్ళు ఉడతాయండి. ఎవరికైనా పళ్ళు ఉడితే సెకండ్ నోటీస్ అండి. చూసుకుంటే ఎవరికైనా అయ్యా టైం దగ్గరకు వచ్చిందని కొంచెం అనుకుంటూ ఉండండి. ఎందుకంటే ఓనర్ గారు నోటీస్ ఇచ్చినాడనమాట. ఆయన ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, ఇట్లయితే నువ్వు పళ్ళు ఓడగొట్టుకుంటావా చెప్పండి? ఈ శరీరం కాదు, ఈ శరీరం మీది కాదు అని చెప్పింది. వాడికి ఏమిటండి ఇటువంటి ఎన్ని చూచాడో వాడు అసలు. కానీ మమత్వం వదలలేదండి, అభిమానం వదలలేదు. ఏమంటే దేవుడు గారు 32 పళ్ళు ఓడగొట్టినా కొత్త పళ్ళు పట్టించుకోగలిసి అంటాడండి వాడు. పోయిందండి. ఇక చూచాడు ఆఖరికండి ఇంకొక నోటీస్ ఇస్తాడండి, థర్డ్ నోటీస్. ఏమిటి? జుట్టు తెల్లబడుతుందండి. ఎవరికైనా జుట్టు అప్పుడప్పుడు అద్దాలు చూసుకుంటూ ఉండండి, తెల్లబడితే థర్డ్ నోటీస్ ఫ్రమ్ గాడ్ బాడీ. ఎవరికైనా వైరాగ్యం కలుగుతున్నదా? లేదండి. తెల్లబడితే ఏం పర్వాలేదు. కలకత్తాలో ఒక పౌడర్ ఉంది, అది పూసుకుంటే నల్లబడుతుంది. వాడికేమండి? కనుక ఈ విధంగా భగవంతుడికి ఇచ్చినటువంటి వార్నింగ్స్ అన్ని పోగొడుతున్నాడే. ఆఖరికండి యమధర్మరాజు జప్తు చేసేయండి ఇంటిని. ఇల్లు జప్తు చేసేస్తారండి. అంటే ఏమిటి? ఆ యమధర్మరాజు పాశం వేసి ఈడ్చుకుపోతారండి. చూచారు?